హాయ్ అండి. నమస్తే. చూసారా వర్షమైతే ఫుల్లుగా పడుతుందండి. 2 డేస్ నుంచయితే వర్షమైతే బాగా పడుతుందనమాట. ఈ టమాటా మొక్కలు చూడండి నేనైతే డైలీ కూరగాయలు కడిగిన నీళ్ళు అవన్నీ మొక్కలకైతే పోస్తుంటానండి. ఫర్టిలైజర్ వాటర్ అలాగా. వాటంతట అవే చూడండి ఆ నీళ్లు పోసినప్పుడు టమాటా విత్తనాలనేవి పడి అవి చూడండి ఎంత బాగా మొలకెత్తాయో, బాగా అయితే పెరిగాయనమాట. ఇంక ఒక తొట్టిలో 2, 3 రకాలున్నాయని చెప్పేసి ఈ విధంగా అయితే ఆ పెరిగినటువంటి టమాటా మొక్కలనైతే తీస్తున్నానండి. ఈ వర్షానికి మనం మొక్కల్ని రీప్లాంటింగ్ చేసుకున్నామంటే, అవి చక్కగా బ్రతుకుతాయి కదా! అని చెప్పేసి ఈ విధంగా టమాటా మొక్కలనైతే తీస్తున్నాను. టెర్రస్ మీదయితే నాటుకుందాము. అలాగే ఇది చూడండి నేరేడు చెట్టనమాట. చాలా మొక్కలైతే ఉన్నాయండి. ఈ మరం అసలు పెరగట్లేదనమాట ఉండటం వల్ల. అక్కడక్కడ చాలా చోట్ల తొట్లుల్లో అయితే మొలిచాయండి. ఇంక ఇక్కడొచ్చేసి పచ్చిమిర్చి కూడా ఇవి కూడా అట్లనే మొలిచాయనమాట. మనం కూరగాయలు కట్ చేసుకుంటాం కదా! కడిగినప్పుడు ఆ వాటర్ అంతా కూడా మనం ఇలాగ పోసేస్తాం కదా! నేనైతే అలాగే పోస్తానండి. అలా పోసినప్పుడు అవి పెరిగి ఇలాగైతే మొక్కలుగైతే వచ్చాయనమాట. ఇంక ఈ పెరిగినటువంటి మొక్కల్ని నేను ఇంక ఈ తొట్లోంచి అయితే ఈ విధంగా తీస్తున్నాను. చాలా చోట్ల అండి ఆల్మోస్ట్ బాల్కనీలు ఉంటాయి. అన్ని మొక్కల్లో పెరిగాయి. ఇక్కడ చూడండి ఈ టేబుల్ రోజా తొట్టిలో కూడా హ్యాంగింగ్ పాట్ ఇది. అందులో కూడా ఈ విధంగా అయితే టమాటా మొక్కలు 2 అయితే వచ్చాయండి. తుంపుతుంటే ఒక టమాటా మొక్క అయితే కొంచెం అట్లాగా వంగిపోయింది. మరి ఇది బ్రతుకుతదో లేదో చూడడానికి అట్లా వంగినట్లు అయిందనమాట. వేర్లయితే చాలా బాగా వచ్చాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా అన్ని తోటల్లో ఉన్నయన్నీ కూడా తీసేస్తున్నాను. ఈ గులాబీ చెట్టు చూసారా? ఈ గులాబీ తోటలో ఇవొచ్చేసి పుచ్చకాయ చెట్లండి. వీటిని నేనే విత్తనాలైతే వేశాను. ఒక 4 మొక్కలైతే వచ్చాయి. వాటిని కూడా తీస్తున్నాను. అవి కూడా తిన్న తర్వాత విత్తనాలు అలాగ పడేస్తే మొలిచాయన్నమాట. ఇంక వాటంతట అవే మొలిచాయి. ఇంకా ఇవొచ్చేసి నేరేడు చెట్లనమాట. టమాటా మొక్కలు చూడండి చాలా బాగా పెరిగాయి. మామూలుగా అయితే ఇంత పెద్ద మొక్కల్ని బ్రతకవనుకోవచ్చు. కానీ వర్షం పడుతుంది కాబట్టి చక్కగా అయితే వెంటనే నాటుకుంటాయన్నమాట. ఈ విధంగా అయితే చూడండి మనం నారు పోస్తే వచ్చినట్లు పెరిగాయన్నమాట. ఆ తొట్టిలో 2 మొక్కలు, ఆ తొట్టిలో 2 మొక్కలు మనం గాని నారు పోసినట్లు వచ్చేసాయన్నమాట. బాగా ఒక పెద్ద కట్టంత అయితే వచ్చాయన్నమాట. వీటన్నిటిని కూడా ఈ విధంగా అయితే కలెక్ట్ చేశానండి. ఇంకా చూద్దాము ఇంకేదైనా తొట్టిలో ఉన్నాయా అని చెప్పేసి మిగతా తొట్టిల్లో ఉన్నాయా అని చూస్తున్నానండి. ఇక్కడ చూడండి పుదీనా చిన్న కొమ్మ పెడితే అక్కడ కూడా ఒక టమాటా మొక్క అయితే బాగా 2 మొక్కలైతే వచ్చేసాయి. వాటిని కూడా ఈ విధంగా అయితే తీస్తున్నాను. ఓకే అండి. ఒక నారులాగా అయిందనమాట. బాగా ఒక పెద్ద కట్ట నారైతే అయింది. ఈ టమాటా మొక్కలన్నిటిని కూడా తీసేసాను. తీసిన తర్వాత వీటినైతే మనం టెర్రస్ మీదకి తీసుకెళ్దాము. ఇప్పుడు నేను చూపించినవి వచ్చేసి జామ మొక్కలండి. చూసారా ఎంత పెద్ద కట్ట అయితే వచ్చేసిందో. ఈ చిన్న పాట్‌లో కూడా ఒక 2 కొమ్మలైతే ఉన్నాయండి. 2 చెట్లు. ఇంగా అవి వచ్చేసి బొప్పాయి మొక్కలు. జామకాయ పండిపోతే అది పడేస్తే అవి కూడా చిన్న చిన్న మొక్కలైతే వచ్చాయి. ఇంక ఇదొచ్చేసి చిన్న చామంతి మొక్క. చాలా ఫ్రెష్‌గా అయితే ఉన్నాయండి. మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్స్‌ని అయితే ఇస్తూ ఉంటాను నేను డైలీ. ఓకే అండి. వీటినైతే ఈ విధంగా నేను టెర్రస్ మీదకైతే తీసుకొచ్చేసాను. వర్షం అయితే ఫుల్లుగా పడుతుందండి. మబ్బైతే నల్లగా పట్టేసింది. ఆల్రెడీ ఉన్న మొక్కలను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. టెర్రస్ గార్డెన్‌లో ఉన్న మొక్కలనైతే ఒకసారి చూసేయండి. ఈ విధంగా మొక్కలైతే వర్షానికి చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. వాటర్ మాత్రం అస్సలు నిలబట్లేదండి తొట్లల్లో కానీ, బకెట్‌ల్లో కానీ. మనం డ్రైనేజ్ హోల్స్‌ని ఎక్కువగా పెట్టుకున్నామంటే ఎక్స్‌ట్రాగా ఉన్న వాటర్ అంతా కూడా ఫ్లోట్ అయిపోతూ ఉంటాయి. ఓకే అండి. ఈ విధంగా ఇది చూడండి. అలాగే నేను మినీ కంపోస్ట్ కింద వాటర్ బాటిల్‌లో ఈ కూరగాయల తొక్కు, పండిపోయిన టమాటాలు ఇవన్నీ వేసాననమాట. కుళ్ళిపోయిన టమాటాలని. వాటిలోంచి కూడా చూడండి ఏ విధంగా టమాటా మొక్కలైతే వచ్చాయో వాటిని కూడా తీస్తున్నా. అలాగే ఉండేద్దాం అనుకున్నా గానీ ఇది క్యాప్‌లాగా క్లోజ్ అవుతుంది కదా! ఇంకా అవి అందులోనే పెరగడం తక్కువయింది. ఇంక వాటిని కూడా తీస్తున్నాను చూడండి డబ్బా. మినీ కంపోస్ట్ కింద పెట్టినటువంటి డబ్బాలో ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. వాటిని కూడా తీసాను. అలాగే ఉండనిద్దాం అనుకున్నాను కానీ, ఈ క్యాప్ అనేది క్లోజ్ అవుతుందనమాట. ఇంక వీటిని కూడా సెపరేట్‌గా వేరొక తొట్టిలో అయితే నాటుదామని చూడండి. కంపోస్ట్ అంతా బాగా రెడీ అయిపోయింది. బ్లాక్ కలర్‌లో ఇది బాగా నల్ల బంగారంతో సమానమండి మొక్కలకి. బాగా పెరుగుతాయి మొక్కలు మాత్రము. ఓకే అండి. ఇంక నేనైతే ఫుల్‌గా టెర్రస్ మీద వాటర్ కూడా వచ్చేసాయి. ఇంక కంపోస్ట్ నీళ్ళు కూడా రెడీ చేశాను కానీ, ఫర్టిలైజర్ వాటర్ బియ్యం కడిగినవన్నీ ఇంకా పక్కకు పెట్టేస్తాను మూత పెట్టేసి. ఇప్పుడు ఈ టమాటా మొక్కలు మాత్రం ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఏ బకెట్‌లో ఖాళీ ఉంటే, ఏ కుండీలో ఖాళీ ఉంటే అక్కడైతే నాటేస్తానండి ఒక్కొక్క మొక్క. ఇలాగ వర్షాలు పడేటప్పుడు మనం మొక్కలు నాటుకున్నామంటే మాత్రం తొందరగా నాటుకొని చక్కగా అయితే గ్రో అవుతాయండి. నేనైతే వీడియోని పాజ్ కూడా చేయకుండా ఇంక వర్షం పడుతూనే ఉంది. కెమెరా కూడా ఆన్, ఆఫ్ అవ్వట్లేదనమాట. ఆఫ్ అయితే మళ్ళీ ఆన్ అవ్వట్లేదు. తడుస్తుంది ఫోను గూడా. బుజర బుజరగా ఉండొచ్చు మీకు వీడియో కూడా. ఈ విధంగా అయితే ఒక్కొక్క మొక్క 2, 2 మొక్కలు చిన్నవైతే 2, 2 కలిపి నాటాను. అలాగే పెద్దవైతే ఒక్కొక్కటి నాటానండి. ఓకే అండి. ఈ విధంగా మనం చక్కగా ఇంట్లోనే ఆర్గానిక్‌గా మనకి అందుబాటులో ఉన్నటువంటి మరీ ఎక్కువ మొక్కల్ని పెంచుకోలేకపోయినా కానీ, ఇలాగా మనకు అందుబాటులో ఉన్నటువంటి మొక్కలనైతే పెంచుకోవచ్చండి. టమాటా మొక్కలు మనం స్పెషల్‌గా కొని తీసుకురావాల్సిన అవసరం కూడా ఏముండదు. ఏవైనా ఇది వచ్చేసి మనకి
గోరుచిక్కుడు మొక్కలండి చాలా బాగా అయితే వచ్చాయి. ఆహ్, ఒక టమాటాని అలాగే పిండి పక్కనేసేసినా కూడా చక్కగా అయితే మనకి మొలుస్తాయి. ఇదొచ్చేసి కూలర్‌లో నేను పెంచినటువంటి మెంతి కూరండి. వర్షానికి ఇదేమైపోతుందని నేను ఇలాగైతే కోళ్ళని గాని కప్పెట్టినట్టు ఈ ఆకుకూరనైతే ఇలాగ మూతతోటి కప్పెట్టాను. ఇంక దీన్ని హార్వెస్ట్ అయితే చేయాలండి. నెక్స్ట్ హార్వెస్ట్ చేసే వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా వచ్చేసి ఒక్కొక్క టమాటా నారునైతే 2, 2 మొక్కలు చిన్నవైతే 2, పెద్దవైతే ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే నాటేసానండి. ఇక ఇదొచ్చేసి దొండకాయ పాదండి. చిన్న తీగైతే వస్తుంది. ఆ దొండ తీగలో కొంచెం తొట్టి ఖాళీ ఉంది కదా! మనకి టమాటా మొక్కలు ఒక కాపు తర్వాత మనకుండవు కాబట్టి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే నాటేస్తున్నా అండి నేను మాత్రము. ఇంకా 2, 2 మొక్కలు తీసుకొని చిన్నవైతే నాటేసాను. ఓకే అండి. మీరు మన ఛానల్‌ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్‌ని ఫాలో అవుతూ మీ సజెషన్‌ని నాకు తెలియజేస్తూ ఉండండి. ఈ విధంగా అయితే నేను ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే మొక్కలు నాటేస్తున్నానండి. నాకు చాలా వరకు మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టమండి. ఇలాగ హెల్తీగా ఇంట్లో మొక్కలు నాటుకోవడం అంటే ఆ మొక్కలు నాటుకోవటం, అవి పెరిగినప్పుడు పూలు, కాయలు, పండ్లు ఇలా కాసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఈ టబ్బులో కరివేపాకు మొక్క అయితే నాటానండి. చుట్టూ మనము గోంగూర మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం చూడండి. అలా తెచ్చుకున్న తర్వాత వాడి పడేసినటువంటి ఆ స్టెమ్స్ ఉంటాయి కదా! వాటిని వేస్ట్‌గా పడేయకుండా నేనైతే ఆ విధంగా గోంగూర కొమ్మలన్నింటి కూడా ఈ కరివేపాకు చెట్టు చుట్టూ నాటానండి. అలాగే ఇవొచ్చేసి పచ్చిమిర్చి అనమాట. ఈ పచ్చిమిర్చిని కూడా ఇదొచ్చేసి చిలక ముక్కు పూలు అంటాం కదా! బాల్సమ్ ప్లాంట్స్ అంటాము. ఆ కుండీలో ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒక తోటకూర మొక్క ఒకటి పడిందండి ఆ బకెట్‌లో. ఆ విత్తనం దానంతట అదే పడి మొలిచింది. అందులో ఒకటి నాటాను. వర్షం అయితే ఫుల్లుగా స్టార్ట్ అయిపోతుందండి. నేను వర్షంలో ఇలా తడుస్తూనే మొక్కలైతే నాటుతున్నాననమాట. ఇలాంటి క్లైమేట్‌లో నాటుకుంటే మొక్కలు బ్రతుకుతాయని మనకి ఎండప్పుడు కన్నా కూడా ఇప్పుడైతే చక్కగా బ్రతుకుతాయండి. ఇక్కడ ఒక మొక్క అయితే బాగా ఎండిపోయింది. చూడండి కుళ్ళినట్టు అవుతున్నాయి ఆకులు. ఆ బకెట్‌లో కూడా స్పేస్ ఉందని చెప్పేసి ఇలాగ నాటుతున్నాను. ఓకే అండి. మన ఛానల్‌లో ఆల్రెడీ చాలా వీడియోలైతే పోస్ట్ చేశాను. అలాగే కంపోస్ట్‌లు ఎలా తయారు చేసుకోవాలి, ఫర్టిలైజర్స్‌ని ఎలా తయారు చేసుకోవాలి, పెస్ట్ కంట్రోల్స్‌ని ఎలా తయారు చేసుకోవాలని మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి సెర్చ్ చేసేయండి. అలాగే గులాబీ చెట్లు ఎలాగా కొమ్మలు కట్ చేసినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, ఆ వీడియో కూడా మన ఛానల్‌లో పాపులర్ అయినటువంటి వీడియో అదేనండి. బాగా మంచి వ్యూస్ అయితే వచ్చాయి. బాల్కనీలో ఉన్నటువంటి రోజా కొమ్మలన్నిటిని కూడా నేను కట్ చేసి నాటాననమాట. కట్ చేశాను. వాటిని నాటాను కూడా మళ్ళీ. కట్ చేసిన వాటికి చిగుర్లొచ్చి పూలు కూడా వచ్చాయి. అలాగే నాటినటువంటి కొమ్మలు కూడా ఇగుర్లొచ్చేసి కొత్త మొక్కలుగా అయితే గ్రో అయ్యాయండి. రోజా చెట్టు కొమ్మల ద్వారా కూడా మనం గ్రో చేసుకోవచ్చు. ఇంక ఇది కంపోస్ట్‌లోంచి తీసాం కదా! డబ్బాలోంచి ఆ కుదురైతే ఇంక ఇట్లాగైతే నాటేసానండి. వాటినైతే సెపరేట్ చేయలేదు. 4, 5 మొక్కలైతే ఉన్నాయి. ఇంకా అవే కలిసి పెరుగుతాయి అన్నట్లుగా. వర్షం మాత్రం ఎక్కువైపోతుందండి. గబగబా నాటేసి కిందకైతే ఎళ్ళిపోవాలి. ఫుల్ తడిసిపోయాను ఇప్పటికే నేను. ఇక ఇంకా కొన్ని మొక్కలైతే ఉన్నాయండి. ఇంక వాటిని కూడా గబగబా తీసేసుకొని వర్షం అయితే చూడండి మీకు తెలుస్తుంది కదా! బాగా అయితే వాటర్ కారిపోతూ ఉన్నాయి. ఇంకా ఈ కరివేపాకు నాటినటువంటి ఆ టబ్‌లోనే చుట్టూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నాటేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కనకాంబరం చెట్టండి. చిన్న టబ్‌లో కనకాంబరం మొక్క అయితే నాటాము. ఇంక పక్కన ఖాళీ ఉంది కదా! అని చెప్పేసి ఇవి టమాటాలు మనకి ఒక కాపే కదండీ! కాయలు కాసిన తర్వాత మళ్ళీ ఉండవు. ఇంక పచ్చిమిర్చి మొక్కొకటి, టమాటా మొక్కొకటి ఈ టబ్‌లో నాటేశాను. ఇంక నెక్స్ట్ పక్కన కూడా ఇది పాలకూర వేసినటువంటి టబ్ ఉందండి. ఆ పాలకూర టబ్‌లో కూడా నాటేశాను. కొన్ని మొక్కలైతే తీసుకొచ్చి ఆల్రెడీ ఇక్కడ ఒక టబ్‌లో కాకుండా తొట్టిలో ఆల్రెడీ ఒక టమాటా చెట్టయితే ఉందండి. నెక్స్ట్ ఇవొచ్చేసి వాటర్ మెలన్ మొక్కలు ఇవి తిన్న తర్వాత జస్ట్ ఊరికే అలా పడేసాను తొట్టిలో. అవి కూడా మొలిచాయి. దీన్నొచ్చేసి ఇక్కడ అది పొట్లకాయ చెట్టు ఉంది కదా! ఆ పాదులో అయితే నాటుతున్నానండి. ఇది తీగలాగా అయితే పైకి పారుతుంది. అటు సైడ్ ఒక తీగ నల్లించొచ్చు, ఇటు సైడ్ ఒక తీగ నల్లించొచ్చు అని చెప్పేసి ఆ తొట్టిలోనైతే నాటుతున్నాను. నిదానంగా నాటుదాం అనుకున్నాను. సడెన్‌గా వర్షం బాగా ఎక్కువ పడుతుండేసరికి ఇంక ఈ విధంగా అయితే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే ఈ విధంగా అయితే నాటేస్తున్నానండి. ఓకే అండి. మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా థాంక్స్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని ఒకసారి విజిట్ చేయండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి. మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే ఇంకా మీ సలహాల్ని కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. ఈ విధంగా అయితే నేను ఇంకా కొన్ని మొక్కల్ని కూడా ఇంక ఇలాగ నాటేసేసానండి. మట్టి మాత్రం చాలా అయితే లూజ్‌గా ఉందనమాట. కొంచెం అట్లాగ అనగానే వర్షానికి బాగా తడిసిపోయింది కదా! 2 డేస్ నుంచి వర్షం అయితే పడుతూ ఉంది. అలాగే చూడండి గోంగూర నేను వేస్ట్‌గా పడేసి కొమ్మల్ని నాటాను కదా! వాటికి ఇగుర్లొచ్చేసి చూడండి చక్కగా అయితే గోంగూర కూడా గ్రో అవుతుందనమాట. ఒక 1 వీక్ అయితే చక్కగా మనకొచ్చేస్తుంది. ఒకసారి, 2 సార్లకైతే వస్తుందండి. తర్వాత మళ్ళీ అవి కూడా
మళ్ళీ కొమ్మలు తీసేయొచ్చు. ఓకే అండి. ఇంకా ఈ మిగిలినటువంటి వీటిని కూడా పాలకూర టబ్‌లోనికైతే నాటేస్తున్నాను. ఇవి చిన్న టమాటా కొమ్మలనమాట. చక్కగా అయితే వచ్చాయండి. ఇంక ఈ టబ్‌లో వస్తాయనుకుంటున్నాను. ఇంక ఖాళీ ఉంది కదా అని చెప్పేసి అందులో పాలకూర మొక్కలని, ఒక్క కొత్తిమీర మొక్క అయితే ఉందనమాట. ఇలాగైతే నాటేశాను. ఓకే అండి. ఈ విధంగా అయితే మనం నాటకుండా ఫర్టిలైజర్ నీళ్ళు పోసినప్పుడు వాటంతట అవి పెరిగినటువంటి టమాటా మొక్కలండి ఇవి. వీటిని ఈ విధంగా అయితే పెరిగిన తర్వాత నాటాను. నెక్స్ట్ వచ్చేసి ఆ పక్కనే ఒక చూడండి పెరుగు బకెట్, పెయింట్ బకెట్‌లోనికి ఒక టమాటా మొక్కుంది. దానికి కాయలు కూడా వచ్చాయండి. ఇంక నేను కిందకైతే వచ్చేసాననమాట. దిగి ఇక్కడ చూడండి ఇది రోజా మొక్క. మరి తెగులొచ్చేసిందో ఏమో అండి. నేనైతే చూసుకోలేదు. వేరు తెగులొచ్చినట్టుంది. బాగా మొత్తం వేరుతో సహా అయితే ఎండిపోయింది. ఇంక దీన్నైతే మనం తీసేద్దామని జెప్పేసి ఇంక చాలా రోజుల నుంచి అయితే అలాగే ఉంది. ఇంక నీట్‌గా అయితే ఇలా తీసేస్తున్నాను. ఇదొచ్చేసి యెల్లో రోజా అండి. బాగా చక్కగా అయితే పూలైతే పూసింది. సడెన్‌గా అయితే ఇంక ఈ విధంగా అయితే అయిపోయింది. అందుకే మొక్కల్ని మాత్రం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి. ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ అయితే ఇస్తూ ఉండాలి. వేరుతో సహా అయితే బాగా ఇది ఎండిపోయిందనమాట. టపా టపా అంటుంది విరుస్తుంటే. ఇంగా ఇట్లాగైతే వేరుతో సహా మొత్తం ఇంకా తీసేసి ఇందులోనికి ఒక చామంతి మొక్కనైతే రీప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న పాట్‌లోనికైతే నేను ఒక కొమ్మనైతే గుచ్చాననమాట. అందులోని ఇవి చక్కగా బాగా పెరిగి దానికి చిన్న చిన్న మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇంకా ఆ మొక్కనైతే నాటుదామని చెప్పేసి ఇంక ఈ తొట్టిని ఫుల్‌గా మట్టి బాగా నానిపోయింది. కొంచెం మట్టినైతే ఇలాగా తవ్వి తీసేస్తున్నానండి. ఆ చిన్న పాట్‌లో నుంచి మొత్తం అంతా తీసేసి మట్టి మొత్తం అలాగే పెట్టేస్తాను మొక్కనైతే పీకకుండా. ఈ విధంగా అయితే తొట్టిలోంచి మట్టిని కొంచెం లూజ్ చేసిన తర్వాత, ఇంకా ఇదొచ్చేసి చిన్న పాటులో ఉండే చామంతి మొక్క అండి. ఇంక దీన్ని మొక్కని పీకకుండా తొట్టినైతే ఇలా లూజ్ చేసి మట్టిని మొత్తం అంతా కూడా మట్టితో సహా కూడా ఇలాగైతే లూజ్ చేసి తీసేసానండి. చూసారు కదా! ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ మట్టితో సహా ఈ తొట్టినైతే నేను కుండీలోనికైతే ప్లాంటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇలాగా ప్లాంటింగ్ అయితే చేసేసిన తర్వాత నెక్స్ట్ వేరొక తొట్టిలో కూడా ఒక చిన్న కొమ్మ గుచ్చిందే ఉందండి. ఆ కొమ్మను కూడా తీసి ఈ తొట్లోకే ప్లాంటింగ్ చేద్దాము. ప్లేస్ అయితే సరిపోదు కదా! చూడండి కొమ్మ గుచ్చితే వేర్లయితే ఎంత చక్కగా వచ్చాయో. ఒక కొమ్మకైతే వేర్లొచ్చాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది కూడా ఈ తొట్టిలో అయితే సైడ్‌కైతే గుచ్చేసాను. ఇంకా ఈ తొట్టిలో ఎక్స్‌ట్రాగా ఉన్న మట్టినొచ్చేసి ఈ చిన్న పాట్‌లోనికైతే వేసేసి పెట్టాను కదా! ఇంక అందులోనికి ఫ్రెంచ్ బీన్స్ అండి బాగా ముదిరిపోయి ఉన్నాయన్నమాట. పచ్చిగానే ఉన్నాయి. మొలకలొస్తాయని చెప్పేసి ఆ తొట్టిలోనికైతే ఫ్రెంచ్ బీన్స్ విత్తనాలైతే నాటేసాను. వర్షం అయితే ఫుల్‌గా పడుతుందండి. ఒకసారి బాల్కనీలో ఉన్న మొక్కల్ని కూడా చూసేయండి. ఓకే అండి. ఇదనమాట ఇవాల్టి వీడియో. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థాంక్స్ ఫర్ వాచింగ్.